వాడికి లైసెన్స్ ఉండదు, వాడు ఉండదు. వాడు చూడండి అసలు మర్డర్ ప్లాన్ చేశారు వీళ్ళు, అందుకని ఇట్లా పెట్టారు. జాగ్రత్తగా రండి కొంచెం. టైం 7:40 అవుతుంది. ఇవాళ డేట్ వచ్చేసి 30th of October 2024 అండ్ రేపు మార్నింగ్ మనం రైడ్కి వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి కూర్చున్నాను. 4 days గా దొరుకుతుంది కదా, సో రైడ్ వెళ్దాము, ఎట్ వెళ్దాము ఏంటి అని చెప్పి చాలా థింక్ చేసాను. బట్ చాలా ప్లేసెస్ అనుకున్నా కానీ ఏదో ఒక రీజన్ వల్ల దాని మీద ఫిక్స్ అవ్వలేకపోతున్నాను. సో ఇట్లా కాదు, ఏఐతో ట్రై చేద్దామని చెప్పి ChatGPTకి జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నేనైతే నిజంగా షాక్ అయిపోయాను. లిటరల్లీ నా కంప్లీట్ ఐటనరీ అది ఇచ్చింది. ఆల్మోస్ట్ నేను ఫాలో అయిన ఐటనరీ అంతా ఈ ట్రిప్ దీని నుంచే వచ్చింది. దీన్ని కొంచెం రివర్స్ లో ఇంప్లిమెంట్ చేశాను. ఇంకా ఏం ప్రిపరేషన్ కూడా ఏం చేసుకోలేదు, జస్ట్ లగేజ్ మాత్రం ప్యాక్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళేసి బైక్ కొన్ని చిన్న వర్క్స్ కొన్ని ఉన్నాయి, ఆ వర్క్స్ అని ఫినిష్ చేసుకున్నాం. లైక్ ట్యూబ్ ఒకటి చేంజ్ చేయాలి. కడవా నుంచి వచ్చేటప్పుడు మనకు అశ్వాది ఫ్రంట్ టైర్ ట్యూబ్ బల్జ్ అయ్యి పంచర్ అయింది కదా, సో రిస్క్ ఎందుకు అని చెప్పి కొత్త ట్యూబ్ తీసుకొని చేంజ్ చేయించేస్తున్నాను. ఓల్డ్ ట్యూబ్ బ్యాకప్ కింద పెట్టుకుందామని చెప్పి అనుకున్నాను. ఎవర్ గ్రీన్ టైర్స్ అండ్ పంచర్ షాప్ నారాయణ కూడా అక్కడ భయ్యాతను మాటలు కలుపుతూ మన అశ్వాది ముందర టైర్ పైకి ఉండాలి అంటే మన భరత్ గారు కూర్చున్నట్టు ఇప్పుడు నేను కూర్చున్నాను వెనకాల సీట్ మీద ముందర టైర్ గాల్లో పెట్టడానికి. సో భయ్యాతో మాట్లాడుకుంటూ రేపు ట్రిప్ గురించి ముచ్చట్లు వేసుకుంటూ పని చేసుకుంటున్నాము. ఇంకోటి శారీ కడితే స్క్రూ ఒకటి ఊడిపోయింది, అదొకటి ఫిట్ చేయించుకోవాలి. టక్ సౌండ్ వస్తుంది. అండ్ ఇఫ్ పాసిబుల్ వాటర్ వాష్ అయిపోయి. ఆఫ్ కోర్స్ అందరికి తెలిసింది కదా అడ్వెంచర్ బైక్, సో అంత క్లీన్ గా చూడడం పర్సనల్లీ నాకు నచ్చదు. కొంచెం మట్టి అట్లా ఉంటే ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కొత్తగా ఉంటే ఏదో పక్కకు పెట్టేస్తున్నా వాడుకున్న ఫీలింగ్ లో ఉంటా. బట్ ఓకే ఫైన్, రైడ్ వెళ్తున్నా కదా. వాటర్ వాష్ ఒకటి ఆప్షనల్ గా పెట్టుకున్నాను. సో వీలైతే చెప్పేసాను, లేదంటే లేదు. బండి మార్నింగ్ మంచి నీట్ క్లీన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోవాలి ఇంకా. అండ్ ఫాగ్ లైట్స్ కూడా కొంచెం పొజిషన్ అవి అడ్జస్ట్ చేసేది ఉంది, అవన్నీ చేసేసుకుంటే ఆల్ సెట్ టు గో. Good morning. Chalo, and officially we are now starting. The time is exactly 9:32. Chocolate తింటావా? దా. Bye. బై ద వే ఫుడ్ ఐటమ్స్ కొన్ని క్యారీ చేస్తున్నా. చాక్లెట్స్ అరే కొన్ని నేను పెట్టుకున్నాడు ఏంటంటారా, ఇవి యూఎస్ నుంచి మన పెద్ద మాపిని వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చారు. అండ్ నిన్న మాకు ఆఫీస్లో దివాళీ స్నాక్స్ ఇచ్చారు, సో దాంట్లో నుంచి మిల్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకొని పెట్టుకున్నాం. లెట్స్ డూ ట్రిప్ B0 డన్. స్టార్ట్ టైమ్ 9:34 October 31st 2024. 49,111.5 kilometers స్టార్ట్ ఓడో. చూద్దాం రౌండ్ ట్రిప్ మనకి ఎంత అవుతుందో ఏంటి అని. ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్యూయల్ కావాలి మనకు, ట్యాంక్ ఫుల్ కరెంగే. పవర్ పెట్రోల్ చూద్దాం ఎంత పడుతుందో. 13.48 liters పట్టింది. 114.68 ఉంది పవర్. టోటల్ 1545.88. మన ఫస్ట్ బిల్ ఇన్ దిస్ ట్రిప్. జనాలు చూడండి టపాసాలకి క్యూలలో నించోన్నారు. టపాసాల దగ్గర ఏమో ఫుల్గా ఉన్నారు జనాలు. అక్కడ ప్రాపర్ లైట్స్ ఉన్నాయి షాప్ లో, అక్కడేమో అసలు జనాలే లేదు. And with this we have crossed Hyderabad city. Now I am riding towards Maharashtra. So plan వచ్చేసి కొంకన్ కోస్ట్ లో రైడ్ చేద్దామని చెప్పి ప్లాన్. కొంకన్ కోస్ట్ ఇస్ నథింగ్ బట్ ది కోస్టల్ లైన్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు మన కోస్టల్ ఏరియా ఉండే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట కోస్టల్ ఏరియాకి. సో దాంట్లో మహారాష్ట్ర సీ కోస్ట్ కి ఉండే పేరు కొంకన్ కోస్ట్, తమిళనాడుకి కొరమాండల్ అని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కి సర్కార్ కోస్ట్ అని ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. వీఆర్ రైడింగ్ టువర్డ్స్ ది కొంకన్ కోస్ట్. ఇవాళ డెస్టినేషన్ యాక్చువల్లీ చూడాలి టైంని బట్టి. ఇట్ కెన్ బి ఐదర్ సోలాపూర్, కొల్లాపూర్ ఆర్ పూణే. రైట్ నౌ ది టైమ్ ఇస్ 12 o'clock. ఆ ముందర వెహికల్ చూడండి ఎంత పొగ వస్తుందో. నిజంగా చాలామంది బైక్స్ ఎంత ఘోరంగా మెయింటైన్ చేస్తారు అంటే, వాడు ఇంజన్ కంప్లీట్గా రైజింగ్లో పెట్టుకొని ఫుల్ థ్రాటిల్ ఇచ్చుకొని పోతున్నాడు. అది గ్లామర్ బండి, హార్డ్లీ 110 cc బండి. ఆ బండి మీద నువ్వు అంత ప్రెషర్ పెట్టి పోతే ఆ బండి ఇంజన్ ఉండడానికా పీకడానికా? కావాలని చేస్తున్నాడు వాడు. వస్తుందని నోటీస్ చేసినా కూడా పిల్ల బచ్చాగాడు, వాడికి లైసెన్స్ ఉండదు, వాడు ఉండదు. వాడు చూడండి అసలు. ఇప్పుడు సిటీస్లో అనుకోండి బైకర్ ఇట్లాంటి చెప్పరిగాళ్ళు ఎట్లా పోతారో అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఊళ్ళో వాళ్ళకి ఉండదు కదా, ప్రతి ఒక్కరిని ఒకటే
కేటగిరీలో చూస్తారు. ఇలాంటి వాళ్ళ వల్లనే రెస్పాన్సిబుల్గా రైడ్ చేసే వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బండి చచ్చిపోతుంది భయ్యా, అది ఇక గుజరీకేసుకోవాల్సిందే. ఇవాల్టి రైడ్లో మనకు ఫస్ట్ టోల్ గేట్ డెక్కన్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కామ్కోలే టోల్ ప్లాజా. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇది ఎందుకు ప్రతిసారి టోల్ గేట్ నెంబర్లు ఇవన్నీ చెప్తాడు అని చెప్పి. సో నేను ఎందుకు చెప్తానంటే, ఈ రూట్లో ఈ ట్రిప్ మీరులో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే, ఒకవేళ మీరు కనుక బైక్ కాకుండా కార్లో కనుక వస్తే మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉంటుంది. కార్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఎస్టిమేషన్లో కార్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కార్ మెయింటెనెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ హైవేస్ కార్కి మనకు టోల్స్ కూడా ఉంటాయి. సో అది చాలా మంది మిస్ అవుతారు క్యాలిక్యులేషన్ చేయడంలో. హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను. ఇవాళ రైడ్లో మనకు ఫస్ట్ బ్రేక్ బ్యాంబూస్ కిచెన్ మల్టీ కజిన్ రెస్టారెంట్ నియర్ జహీరాబాద్. 2 hours later. టైం 1:44. అంబియన్స్ కూడా అంతా మంచిగా ఉంది, ఫుడ్ కూడా హైజీనిక్ అనిపించింది అంబియన్స్ అంతా నాకు. ఇంకా ఇక్కడ లంచ్ కూడా చేసేసాను. ఒక నూడిల్స్ చెప్పాను, వెజ్ సాఫ్ట్ నూడిల్స్ అండ్ కొంచెం థమ్స్ అప్ తాగాను. అండ్ దట్స్ ద లంచ్. అండ్ లంచ్కి వచ్చేసి నాకు 200 రూపీస్ అయింది ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 139 రూపీస్ ఫర్ ది నూడిల్స్, 15 రూపీస్ ఫర్ కూల్ డ్రింక్ అండ్ 20 రూపీస్ ఫర్ వాటర్ బాటిల్. ఈవినింగ్ 25 రూపీస్ టిప్ ఇచ్చాను. సో టోటల్గా 200 రూపీస్ అయింది. అండ్ బయట కూడా సీటింగ్కి ఉన్నింది. సో ఈవినింగ్ టైం అయితే బయట కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు అనుకుంటా. మంచిగా అనిపించింది. అండ్ ఎంట్రన్స్లో మంచిగా వెడ్డింగ్స్ అప్పుడు మనకు స్టేజ్ డెకరేషన్ చేస్తారు కదా, పైన హ్యాంగింగ్స్ లాగా వేసి. సో అట్లా చేసినండే మంచిగా అనిపించింది అంబియన్స్ అయితే మాత్రం. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుండే. లైక్ డిట్. ఇట్ సైడ్ ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే యూ కెన్ హ్యావ్ ఫుడ్ హియర్. అంతేకాదు రెస్టారెంట్ ఓనర్ కూడా చాలా బాగా మాట్లాడాడు. ఫెల్ట్ గుడ్ తనతో మాట్లాడేటప్పుడు. అండ్ విత్ దిస్ వీఆర్ నవ్ ఇన్ కర్ణాటక. ఇవాళ రైడ్లో మనకు సెకండ్ స్టేట్ కర్ణాటక. సెకండ్ టోల్ గేట్ మంగళగిరి టోల్ ప్లాజా. 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. బసవ మహాద్వారం, బసవ కళ్యాణ్. వీఆర్ ఇన్ బసవ కళ్యాణ్. ఆటో ఫ్లైఓవర్ మీద యూటర్న్ కొడుతున్నాడు ఆపోజిట్లోకి. ఫ్లైఓవర్ కింద లారీ వాడు ఆపోజిట్లో వస్తున్నాడు. అసలు డేంజర్ ఉన్నారు అసలు. ప్రతి ఒక్కడు రోడ్డు మీద వాడి సొంత హక్కు ఉందన్నమాట. వాడు నచ్చినట్టు పోతాడు. ఇక ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఒక బాడు ఉండదు. వాడు సేఫ్గా పోతే చాలు. ఆపోజిట్లో వచ్చేటోడే ఎట్టయినా పోవాలి. మనం సేఫ్ ఉన్నామా లేదా మాత్రం చూసుకుంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్లే యాక్సిడెంట్స్ ఘోరంగా అయ్యేది. వాడు ఆపోజిట్ వస్తున్నాడు, ఇటు వెళ్ళేవాడు టచ్ అయినా కూడా ఇటు వెళ్ళేటోడికే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆపోజిట్ ఆటో లేదంటే వెళ్ళేవారు. వాళ్ళకి ఏమవుతుంది నిజంగా నాకైతే ఆపి చంపబడి పట్ట 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 పీకబుద్ధి అవుతుంది ఇట్లాంటి వాళ్ళకి. మనం థర్డ్ స్టేట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఫ్రమ్ కర్ణాటక టు మహారాష్ట్ర. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. ఎలక్షన్సా ఏంటి? ఎలక్షన్స్ ఏమో మరి, ఎలక్షన్సే అనుకుంటా. బార్డర్లో ఫుల్ చెకింగ్ ఉంది మహారాష్ట్ర బార్డర్లో. పూణే 352, సోలాపూర్ 101, ఒమర్గా 17. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3 o'clock అయింది. ఇంటి దగ్గర నుంచి మనం 216 కిలోమీటర్స్ వచ్చాము. చూద్దాం ఇవాళ ఎంతవరకు వీలైతే అంతవరకు కొట్టేద్దాం. ఇక్కడ నుంచి కొంచెం సోలాపూర్ వరకు జర నిమ్మలంగా జాగ్రత్తగా చూసుకొని పోవాలి. రోడ్ డైవర్షన్స్, ప్యాచెస్, రోడ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. లాస్ట్ 1.5 yearలో స్టార్టింగ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు దిస్ ఇస్ థర్డ్ టైం ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ దిస్ రోడ్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మహారాష్ట్ర రైడ్ చేశాను కదా, మహాబలేశ్వరి ఇవన్నీ చేశాను. ఆ బ్లాగ్స్ ఇంకా రాలేదు. ఆ బ్లాగ్స్ కూడా ఈ బ్లాగ్స్ తర్వాత నెక్స్ట్ అవే పెట్టేస్తాను. ఇక ఇప్పటికే ఛానల్ అయిపోయింది. ఛానల్ అయింది ఆల్మోస్ట్ 1.5 year అయింది. అది ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ మనం గోవాకి వెళ్ళాం కదా BW, అది సెకండ్ టైం. అండ్ ఇది థర్డ్ టైం నేను బై రోడ్ రావడం. థర్డ్ టోల్ గేట్ మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడు 3 టోల్ గేట్స్ వచ్చాయి. ఫస్ట్ ఇది తెలంగాణ, సెకండ్ ఇది కర్ణాటక, అండ్ ఇది థర్డ్ టోల్ గేట్ మహారాష్ట్రలో. బార్డర్ దాటినాక హార్డ్లీ 1.5-2 kilometers లోపే వచ్చేసిన టోల్ గేట్ ఇది. మహారాష్ట్ర అనగానే నాకు ఎందుకో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి, ప్రౌడ్ ఫీలింగ్ కలుగుతుంది. నౌ వీ హ్యావ్ ఎంటర్డ్ నల్దుర్గ్ ఫోర్ట్. ఈసారి కూడా వెళ్ళడానికి కుదరట్లేదు. అదేంటో భయ్యా, నల్దుర్గ్ ఫోర్ట్ పోదామంటే అసలు ఎప్పుడు కుదరట్లేదు. రిటర్న్ అయినా పోవడానికి ట్రై చేద్దాం. బ్యూటిఫుల్ ఉంటుంది ఈ రోడ్. ఎస్పెషల్లీ ఈ నల్దుర్గ్ ఫోర్ట్ దగ్గర ఉండే స్ట్రెచ్ అయితే ఇక్కడ రాకుంటుంది. ఇప్పుడే సోలాపూర్ క్రాస్ అయ్యాను. కొంచెం ఆగి రిలాక్స్ అవుదామని చెప్పి అనుకున్నా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:55. రూట్ డిసైడ్ అవ్వడానికి ఒక 10-15 minutes ఆగాను. మొత్తం లొకేషన్స్ అంతా చూసుకొని అనాలిసిస్ చేసుకొని ఫస్ట్ ఇవాళ కొల్లాపూర్ వెళ్ళిపోయి గణపతిపూర్లో అటు పోదాం అనుకున్నా. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే కొల్లాపూర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇవాళ దివాళీ కదా, సో క్రౌడ్ ఎక్కువ ఉండొచ్చు అని చెప్పి. అండ్ ఇంకొకటి ఇవాళ కొల్లాపూర్ పోయినాము అంటే సాటర్డేకి అలీబాగ్ వెళ్తాము. సాటర్డే అలీబాగ్లో క్రౌడ్ ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే ముంబై నుంచి దగ్గర వీకెండ్కి ఎక్కువ పీపుల్ రావచ్చు. సో ఇవాళ పూణేలో స్టే చేసి మార్నింగ్ పూణే టు అలీబాగ్ నుంచి కిందకి గణపతిపూలే, రత్నగిరి, కొల్లాపూర్,
సోలాపూర్, హైదరాబాద్ ఇట్లా వస్తాం. ఇలా వెళ్ళాల్సింది ఇలా వస్తున్నాను, జస్ట్ రివర్స్ చేస్తున్నాను అంతే. 5th టోల్ గేట్, యాక్చువల్లీ 4th టోల్ గేట్ ఒకటి రికార్డ్ అవ్వలేదు, గోప్రో బ్యాటరీ అయిపోయింది అప్పుడు. సోలాపూర్ పూణే హైవే అండ్ హైవే దగ్గర హోటల్ కృష్ణమాయి. ఫుడ్ కోసం ఆగాను. యాక్చువల్లీ ఫుడ్ తినాలని లేదు, బట్ కొంచెం బాడీ కూడా స్ట్రెచ్ చేద్దామని చెప్పి ఆగాను. మన అశ్వాగాడు నేను తిన్నా మిసల్ పావ్ చెప్పాను. మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత ఆగానంటే పక్క మిసల్ పావ్ తినాల్సిందే కదా మరి. సో మిసల్ పావ్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను, రెడీ అయ్యే లోపల ఇట్లా బాగా చేస్తున్నాను అనమాట. అండ్ నేను తినగానే ముందర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వచ్చాడు, మన అశ్వాగ్ కూడా ఫుల్ ట్యాంక్ చేయాలి. అండ్ ఆ గయా మేరా ఫేవరెట్ మిసల్ పావ్. लंच అయిపోయింది అండ్ నౌ స్టార్టింగ్. థ్యాంక్ యూ భయ్యా. आपका शुभ नाम? आपका नाम? गोपाल. गोपाल, थैंक यू. वो आपका चैनल सब्सक्राइब कर दिया. థ్యాంక్ యూ. టైమ్ ఈస్ 5:45. ఇక్కడ నుంచి పూణే 2:20 అన్నాడు భయ్యా, గోపాల్ భయ్యా. హ్యావ్ టు చెక్ వన్స్. పూణే 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 కమ్ ఆన్. 265 వెరీ చీప్. మొత్తం ఒకటే హైవే బాగుంటుంది అన్నాడు, సో కొట్టి ఇచ్చి పడేద్దాం. చలో. ఫుడ్ టేస్ట్ ఓకే, నాట్ సూపర్ గుడ్. చాయ్ వాటర్ బాటిల్, వడాపావ్ ఒకటి, మిసల్ పావ్ ఒకటి చెప్పాను. అంతా కలిపి నాకు 160 రూపీస్ అయింది. పావు కొంచెం గరం చేసేస్తే బాగుంది అనిపించింది, బట్ మిసల్ బాగుంది. అండ్ వడాపావ్ కూడా పావు సపరేట్గా, లోపల వడ సపరేట్ ఇచ్చిండు. వా బ్యూటిఫుల్ వ్యూ. అందర కార్లో వాళ్ళు మనం చూసి ఎక్సైట్ అవుతున్నారు. ఇట్లా అట్లా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. లైక్ నార్మల్గా ట్రావెల్ చేసే వాళ్ళు మనల్ని ఆ ఇంట్రెస్ట్ అని చూస్తుంటారు కదా. సో ఐ ఫీల్ గుడ్. లేడీస్ కాబట్టి నా సైడ్ నుంచి టాక్ ఇనిషియేట్ చేయలేదు. అబ్బాయిలు లేదంటే చిన్నపిల్లలు అయితే ఐ వుడ్ హ్యావ్ వేవ్ మై హ్యాండ్. అండ్ ఇంకొకటి నాకు మహారాష్ట్ర అనగానే మంచిగా అనిపించేది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. మంచిగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు కానీ ఆయన పేరు తలుచుకున్నా, ఆయన విగ్రహం చేసినా కూడా లోపల నుంచి ఏదో తెలియని ఫీలింగ్. రీజన్ నాకు నిజంగా తెలియదు. అండ్ నాకు ఎప్పటి నుంచో చాలా కోరిక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిది బయోగ్రఫీ తెలుసుకోవాలి అని చెప్పి. మరాఠీలో చాలా బుక్స్ ఉన్నాయి కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ దొరకట్లేదు నాకు మంచి బుక్స్. మీలో ఎవరికైనా మంచి బుక్స్ ఏమైనా తెలుసుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి బయోగ్రఫీ గురించి ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు నో. 6th టోల్ గేట్. వరవర ఏం దూరిందా? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అంటే ఇంకెంత లెఫ్ట్ రా బాబు. అన్నా నమస్తే. నమస్తే అన్న. అంతే రోడ్ అంతా మందే అన్న. టెనరా నీదేమని చెప్పు. అది కూడా అన్న స్వాగ్లో వస్తుండు లుక్ అన్న. ఓ క్యాంట్ హెల్ప్. ఇండియన్ ఆయిల్ దగ్గరలో ఎక్కడ లేదు, 20 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా హెచ్పి పట్టిస్తున్నా. 7th టోల్ గేట్. ఎటు పోవాలి? అయ్యో బైక్స్ అట్టే ఉన్నాయి ఒకలే భయ్యా. అసలు కనిపించి కూడా కనిపించలేదు భయ్యా, బైక్లకి ఏడుందా రూట్. క్రేజీ. ఆ మూలాడో పెట్టాడు, కనిపించి కూడా కనిపించట్లే బైక్స్ అటు పోవాలని. వాట్ ఇస్ దిస్ మెయింటెనెన్స్? క్లియర్ ఉండాలి కదా. నిజంగా బైక్స్ వాళ్ళకైతే టోల్ గేట్స్ దగ్గర మరి మూలకు దోసేస్తారు, అదేమో కనిపించదు. ఇప్పుడు ఆ కార్నర్కి ఉంటుంది, ముందర లారీలు అన్నీ పెట్టేస్తుంటాయి, ఎట్లా కనిపిస్తుంది చెప్పండి ఎంట్రన్స్? లారీలు లేకుండా ఆ పాత అయినా క్లియర్గా మెయింటైన్ చేయాలి, లేదంటే ఇంకొంచెం బ్రాడ్ అయినా పెట్టాలి. బైక్ కనీసం దేక్తే కూడా దేక్కలేరు భయ్యా టోల్ గేట్లలో. కష్టం అవద్దు, దేక్కకపోతేనే బెస్ట్ అండి. దేక్తే మళ్ళీ మనకు కూడా టోల్ అంటే బిస్కెట్ అవుతుంది. ఓకే ఫైన్, నాట్ ఎ ప్రాబ్లం. మేము ఇటైనా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతాం. రైడ్ అప్డేట్. టైం 7:30 అండ్ పూణేకి ఇంకా 128 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 3 to 3.5 hours పట్టచ్చు, ఎందుకంటే నైట్ టైం కదా. అండ్ ఇఫ్ పాసిబుల్ రేపు పూణేలో ఒకవేళ దొరికితే నా హెల్మెట్కి వైజర్ కొత్తది తీసుకోవాలి. మొత్తం స్క్రాచెస్ పడ్డాయి, డిఫ్లెక్షన్ ఎక్కువైపోయింది. వైజర్ మీద లైట్ పడితే క్లియర్గా లేదు, లైన్స్ వచ్చేస్తుంది, మొత్తం విజన్ అబ్స్ట్రక్ట్ అవుతుంది. సో ఇఫ్ పాసిబుల్ ఐ హ్యావ్ టు గెట్ వన్ వైజర్ ఫర్ మై హెల్మెట్. రైట్ సైడ్ అంతా ఫ్యాక్టరీస్. లైట్ షేడ్ అండ్ ఎంత బాగుందో. ఐ డోంట్ నో గోప్రోలో ఎంతవరకు క్లియర్ కనిపిస్తుంది, బట్ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్. లైక్ మనకు డ్రోన్ షోస్ జరిగినప్పుడు ఓన్లీ లైట్స్ త్రూ ఆర్ట్స్ లాగా చేస్తారు కదా, సో ఇట్స్ లుకింగ్ లైక్ దట్. ఇది కురుంబ్ అనే ఏరియా. ఇట్స్ బ్యూటిఫుల్ రైట్. 8th టోల్ గేట్. మోటార్ సైకిల్ లేన్. ఎంత బాగుందిరా కాకలయ్యా. ఏం నొప్పిరా నాకు అర్థం కాదు. టోల్ కట్టకపోతే మాత్రం మరి ఇట్లా తోస్తారా అవతలకి? ఇది కూడా కదా యాక్చువల్లీ ఆ పక్కది. మెయింటెనెన్స్ లేదు, బొక్క లేదు, ఏం లేదు. టూ మచ్ ఉన్నారు భయ్య అసలు. మరి చూడండి ఇటు చూస్తారు, ఇడంతా ఎక్కడానికి లేదు.
నైస్ అమ్మా, బాగుంది. మటర్ ప్లాన్ చేశారు ఏంట్రా బైకర్స్ మీద? నిజంగా భయ్య మటర్ ప్లాన్ చేశారు వీళ్ళు, అందుకనే ఇట్లా పెట్టారు. జాగ్రత్తగా రండి కొంచెం. స్పీడ్ బ్రేకర్లు వేసారా, స్ట్రిప్స్ వేసారా, ఏందిరా ఇది? ఏందిరా ఇది? చిరాకు పడుతుంది. లాస్ట్ 1 hour 1.5 hour నుంచి 96 kilometers. సీరియస్లీ నాకు వైజర్ చాలా ప్రాబ్లమాటిక్ అనిపించింది. నేను యాక్చువల్లీ సిటీలో మొత్తము ఇప్పుడు చిన్న హెల్మెటే వాడుతున్నాను, ఓపెన్ ఫేస్ హెల్మెట్ వాడుతున్నాను. ఇది చాలా తక్కువ వాడుతున్నాను. సో నాకు తెలియలేదు ఇది ఎంత ప్రాబ్లమాటిక్ ఉందని. రెగ్యులర్గా వాడుతుంటే నాకు అర్థమైపోయేది ఇది ఎంత ప్రాబ్లమాటిక్ ఉంది, కాబట్టి నేను వైజర్ మార్పించేసుకుంటాను. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు పూణే. ఇప్పుడు రూమ్ హంట్ స్టార్ట్ చేయాలి, ఇంకా కొంచెం వెళ్దాం. ఇప్పుడే జస్ట్ పూణే ఎంటర్ అయ్యాం కదా, సో పూణేకి ఇటు పార్ట్లో ఉన్నాం. సో అట్లీస్ట్ పూణే మిడ్ పాయింట్ కైనా కొంచెం నియర్గా వెళ్ళి చూద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇక్కడ జనాలు కూడా చాలా స్పీడ్ తోలుతున్నారు భయ్య. ఇంత గ్యాప్ దొరికితే వాళ్ళు దూరం చేస్తున్నారు, అసలు ఎవరు తగ్గట్లేదు. ముందర కార్ అయినా అయితే ఇంకా వేరే లెవెల్. అసలు సడన్గా దొరుకుతున్నాడు, సడన్గా ఆగిపోతున్నాడు. బండిలో కటింగ్లు ఇచ్చినట్టు ఇస్తున్నారు భయ్య కార్లో. 93 Avenue అంటారు షాపింగ్ మాల్. సో చెక్ ఇన్ టు ది రూమ్ బాగుంది యాక్చువల్లీ, సింపుల్ అండ్ గుడ్. ఇట్ కాస్ట్ మీ 1500. మంగళవార్ పేట్ అనే ఏరియా అనమాట తీసుకున్నాను రూమ్. 11 AM చెక్అవుట్, ముందుగానే లేసి వెళ్ళిపోతా. సో రేపటి ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుంచి వయా థామ్నీ ఘాట్ వీ హ్యావ్ టు గో టు అలీబాగ్. సో అదనమాట ఇవాళ వీడియో. ట్రావెలే ఉంది, అంతకుమించి ఏం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సిరీస్ ఇంకా మంచిగా ఉండబోతుంది. అండ్ రషప్ కూడా అయిపోయాను. చలో దెన్ క్లోజింగ్, బాయ్.